నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. ఇక నేటి ధాత్రి టాప్ న్యూస్ పాయింట్ టు పాయింట్ విత్ పవన్లా హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారనుకున్నారు, కానీ వాటన్నిటికి చెక్ పెట్టేసి ఓన్లీ ప్రెస్ మీట్ ముందు తన విదేశీ పర్యటన గురించి మాట్లాడారు. కానీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రజలంతా కొంతమంది మంత్రుల పైన చర్యలు చేపట్టవచ్చు, ఎమ్మెల్యేల పైన చర్యలు చేపట్టవచ్చు, కొంతమంది పైన కొంతమంది నుంచి అధికారం పోతుందని ఆశించారు. కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు సీఎం హోదా ఆ హోదాలో ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తించారు. నిజంగా ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి హ్యాట్సాప్. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు వాళ్ళ మాటలు వినకుండా తన పని తాను చేసుకుని వెళ్ళాడు. పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ పెట్టుబడులను అడ్డుకునే కుట్ర. నిజంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి. మన సీఎంగా కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి తెలంగాణ సీఎంగా ఆయనకు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతిస్తుంది, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు కేంద్రం అనుమతి ఇవ్వట్లేదు అంటే తెలంగాణ అభివృద్ధిని కేంద్రం ఖచ్చితంగా అడ్డుకుంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ యాంటీగానే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు మోదీని అన్నగాని సంబోధించినా కానీ మరి తెలంగాణ పట్ల బీజేపీ, నరేంద్ర మోదీ ఎందుకంత వివక్ష చూపుతున్నారు? పెట్టుబడుల నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్ళారు. పెట్టుబడులు వస్తాయో లేదో తర్వాత సంగతి, కానీ పర్మిషన్ అయితే ఇవ్వాలి కదా. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక సీఎం స్థాయి వ్యక్తి విదేశీ పర్యటనకు వెళ్ళేంత ఎందుకు వెళ్తున్నారని మెన్షనింగ్ సరిగ్గా లేదు అని వాళ్ళు సైడ్ ట్రాక్ చేస్తున్నారు. పర్మిషన్ ఇచ్చేస్తే పెట్టుబడులు వస్తాయో? నిజంగా తెలంగాణ అభివృద్ధిని బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారు. మరి రాష్ట్ర బీజేపీ నాయకులకు ఇది ఎందుకు కనబడట్లేదు? ప్రజలు ఓటేసి మమ్మల్ని గెలిపించారు కదా, మన రాష్ట్ర సీఎం కదా. పార్టీలు పక్కన పెట్టండి, అభివృద్ధి పరంగా రాజకీయ ఎజెండా పక్కన పెట్టండి, ఒక ప్రాంతం వాళ్ళగా కొట్లాడాలి కదా. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏం చేస్తున్నారు? గుడ్డు గురాల పనులు తోముతున్నారా? రాష్ట్ర నాయకుడికి అవమానం జరిగింది అంటే తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచారు బీజేపీ నాయకులు, కేంద్ర స్థాయి నాయకులు. మరి రాష్ట్ర స్థాయి నాయకులకి అది కనబడట్లేదా? ఎంతో పెట్టుబడులు తెద్దామని, యువతకు ఉపాధి కల్పిద్దామని పెట్టుబడుల లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్ళారు. మరి అవన్నీ బీజేపీ పటాపంచలు చేసింది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసింది బీజేపీ. ఖచ్చితంగా దీనికి బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు సమాధానం చెప్పాలి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఆలస్యానికి తావులేదు, మూసి భూసేకరణను వేగవంతం చేయాలి, న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. మూసి సుందరీకరణ ప్రాజెక్టు చాలా బాగుంది, కానీ అక్కడ సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితం అతలాకుతలం అవుతుంది. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని చెమటొచ్చి కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఉన్నట్టుండి అక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళకు తగిన నష్టపరిహారం, వాళ్ళకు ఉండడానికి ఒక చోటు ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రజలు కూడా ఓకే, మాకేం కష్టం లేదు, కానీ మీరు పనులు వేగవంతం చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళని అర్జెంటుగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఏదైనా పారదర్శకంగా చేస్తేనే ప్రజల తరఫున మీకు సపోర్ట్ ఉంటుంది. అభివృద్ధి చేయండి, కానీ ప్రజలను పక్కదారి పట్టించే అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. తెలంగాణ మోడల్లో కులగణన, జనగణ ప్రశ్నావళి మార్చాలి, రాహుల్ ఖర్గే. కులగణన చేసింది బీజేపీ, కానీ కాంగ్రెస్ పార్టీ అయితే దీనికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే బీసీల ఓట్లు చాలా వరకు పోయినాయి. మన రాష్ట్రంలో బీసీ ఓట్ల సంఖ్య దగ్గర 47% ఉంది. అందులో ఎన్నో లక్షల ఓట్లు పోయినాయని మన కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలాగే కేంద్ర స్థాయిలో కూడా వివాదం జరుగుతుంది అక్కడ. ఇక పైలట్లకు ఏటా డోపింగ్ టెస్ట్, డీజీసీఏ ప్రతిపాదన పరిశీలన. ఆకాశంలో ఎగిరే విమానాలు పనిచేసే పైలట్లకు ఖచ్చితంగా డోపింగ్ టెస్ట్ నిర్వహించాలి. వాళ్ళు అలా ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఆ పైలట్ ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకుంటే అలాంటి కొత్త తీసుకురావాలి. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా మన ఆంధ్రప్రదేశ్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ఏవియేషన్ మినిస్టర్, చాలా చక్కని నిర్ణయం తీసుకున్నారు. వన మహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేయాలి, 5.32 కోట్ల మొక్కలు నాటాం, ప్రతి మొక్కను కాపాడాలి, ప్రతి కూలికి ఉపాధి కల్పించాలి మంత్రి సీతక్క. ఈ విషయంలో మాత్రం మంత్రి సీతక్క గారిని మెచ్చుకోవచ్చు. ప్రకృతిని కాపాడేదే మొక్కలు. ఆ మొక్కలను సంరక్షించాలి. అవి పెద్దగైన తర్వాత జనజీవనానికి ఊరటనిస్తాయి, వర్షాలు బాగుపడతాయి. ఈ విషయంలో మాత్రం 5.32 కోట్ల మొక్కలు నాటాం. ఈ విషయంలో మాత్రం మంత్రి సీతక్క గారిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. పల్లె పల్లెకు ప్రజాపాలన, పల్లె పల్లెకు పొన్నం.
గ్రామాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష. రేషన్ కార్డులు ఇచ్చారు కానీ రాష్ట్ర చిహ్నాలు ఏంటి, ముఖ్యమంత్రి ఫోటోలు ఎందుకు? రేపు వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళు ఉంచుతారా, తీసేస్తారు కదా. ఫోటో అంటే ఆ కార్డు మీద ఓన్లీ తెలంగాణ మ్యాప్ సింబల్ ఉంటే చాలు, రాష్ట్ర స్థాయి నాయకుల ఫోటోలు వద్దు. రేపు అది మార్చడానికి వచ్చే పార్టీ నాయకులు మళ్ళీ కోట్లలో ఖర్చు చేస్తారు, ఇదంతా ప్రజాధనం వేస్ట్ కదా. మరి పని చేయండి పారదర్శకంగా, నాయకుల ఫోటోలు లేకుండా చేస్తే బాగుంటుందని. ఇలా చేస్తే ప్రతిపక్షం నుంచి కూడా వివక్ష ఎదురవుతుంది మీకు. నగరంలో నకిలీ వైద్యుల దందా ఎక్కడ చూసినా కానీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సికింద్రాబాద్ పరిధిలో 11 మందిని అరెస్ట్ చేశారు. ఎంతో మంది డాక్టర్లమని చెప్పుకొని బయట క్లినిక్లు నిర్వహిస్తుంటారు. తెలిసి తెలియక అమాయక ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళకి తెలిసి ఇంజక్షన్ ఇస్తారు, తెలియని మెడిసిన్ ఇస్తారు. కానీ కొంతమంది అమాయక ప్రజలను ఈ నకిలీ వైద్యులు ప్రాణాలు తీసేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు వీళ్ళు. పేద కుటుంబానికి శాశ్వత ఆస్తి, ఇందిరమ్మ నిర్మాణానికి వడివిడిగా అడుగులు. 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తి, 27 నుంచి 30 వరకు పారదర్శకంగా లక్కీ డ్రా. మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు ఆహ్వానం. పట్టణంలో ఒక ఇల్లు ఉండాలంటే ప్రతి పేదవాడి సామాన్యుడి కల. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో భాగంగా అడుగులు వేస్తుంది, కానీ దీన్ని 1 సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. మరి ఎంతవరకు సాధ్యమవుతుంది ఇది? ఇప్పటికైతే కేంద్రం నుంచి 1 రూపాయి రాలేదన్నారు. రీసెంట్ గా ఇవాళ 823 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది, వారి అకౌంట్లో వేసింది. 1 సంవత్సర కాలంలోనే ఈ ప్రక్రియ పూర్తయి ఆ ఇల్లు అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది. కానీ అసలే లోటు బడ్జెట్ ఉంది రాష్ట్రంలో. పనులు వేగవంతం చెయ్యాలి. ఇప్పటికే పాలన 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకో 1 year అయిపోయేసరికి 4 సంవత్సరాలు అవుతాయి. 1.5 yearలో కంప్లీట్ చేయకపోతే తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంటుంది. అందుకే ఏ పనైనా వేగవంతం చేయండి, ప్రజల నమ్మకాన్ని కాపాడుకోండి. ప్రతి పేదవాడికి ఎలా పట్టణంలో ఇల్లు ఉండాలనేది. విద్యార్థులపై నిర్బంధం దుర్మార్గం. 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం వెనక్కి తగ్గాలి. పాలిటెక్నిక్ విద్యార్థులను 97 జీవో తెచ్చి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుంది. ఆఫ్టర్ పాలిటెక్నిక్ వాళ్ళ ఆశ బీటెక్. కానీ ఈ 97 జీవో తోటి బీటెక్లో వెళ్ళే ఛాన్స్ లేకుండా వాళ్ళు లేబర్గా పనిచేయాల్సి వస్తుంది. వేరే పని వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ మొత్తం బయటికి వెళ్ళి చూపించలేరు, ఉద్యోగాలు చేయలేరు. 10+2 తర్వాత ఎక్కువ ఉద్యోగ ఆఫర్స్ ఎలా ఉంటాయి? ఎక్కడో ఒక చోట లేబర్గా పనిచేయాలి, చిన్న స్థాయి ఉద్యోగాలు. కానీ ఆఫ్టర్ పాలిటెక్నిక్ బీటెక్ వెళ్తే వాళ్ళ నైపుణ్యాలు స్కిల్స్ మెరుగుపడతాయి, ఉన్నత చదువులు చదువుతారు, ఉన్నత ఉద్యోగాలు చేస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం మరి యంగ్ ఇండియా, స్కిల్ ఇండియా ఏర్పాటు చేశారు కరెక్టే. కానీ స్కిల్ ఇండియాలో కూడా పాలిటెక్నిక్ వెళ్తే దగ్గర 60 నుంచి 70 వేల మంది విద్యార్థుల జీవితాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుకున్నట్టే. విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. వాళ్ళ ఆక్రోశాన్ని చూడకండి, ఎందుకంటే రేపటి రోజు వాళ్ళే ఓటేసేది మీకు. వాళ్ళు కనుక తిరగబడితే ప్రభుత్వాలు కుప్పకూలే రోజు చాలా దగ్గరలో ఉన్నాయి. ఒకసారి పాలిటెక్నిక్ విద్యార్థుల గోసల్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలి. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపై ఖచ్చితంగా ఒక కమిటీ వేయాలి. ఎంతవరకు పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని కమిటీ వేసి ఒక నిజ ఆరోపణలు తెలుసుకోవాలి. అప్పుడే అందరికీ బాగుంటుంది. ప్రజాపాలన చెప్పుకున్న మీరు పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా వహించాలి. ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీలు రావడం అసాధ్యం. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మన బీఆర్ఎస్ లీడర్, ప్రతిరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏదో విధంగా వితండవాదం చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసేది దోబుచ్లాట కావచ్చు, తప్పులు కావచ్చు, ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన వాక్చాతుర్యం పెరిగింది, మాట్లాడే విధానం పెరిగింది, నాయకులపై విమర్శలు ఏ విధంగా విమర్శించాలి ఆ విధంగా పెరిగింది. కాంగ్రెస్ నాయకులపై మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసే పనులను ప్రజలకు చెప్తూనే ఉంటారు. మంచి పని చేస్తే మంచి అని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయిందని ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ప్రతిరోజు కొట్లాడుతున్నారు. ప్రజల ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి ప్రజలకు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భాగోతాన్ని. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.